అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ 3వ యూనిట్ ప్రాజెక్టు పరిచయం. ఇందులో ప్రాజెక్ట్, అధ్యయనం, పరికల్పన, నివేదిక అనే 4 అంశాలు ఉన్నాయి. ముందుగా ఇందులోంచి మొదటిదైన ప్రాజెక్టు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ప్రాజెక్ట్ పాఠ్యభాగ పరిచయం గురించి వినండి. ప్రాజెక్ట్ అనగానే మనకి గుర్తుకు వచ్చేది 6వ తరగతి నుండి 10వ తరగతి దాకా చేసిన ప్రాజెక్ట్ పనులు. కాలుష్యం, పర్యావరణం, జీవ వైవిధ్యం, అడవులు, పరిశుభ్రత, చరిత్ర, భాషలు, ఇలా ఇందులోంచి ఏదో ఒకటి ప్రాజెక్ట్ గా తీసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పుస్తకాల్లో ఉంది కాకుండా తమ సొంత ఆలోచనలతో ప్రాజెక్ట్ ని సరదాగా చేసేవాళ్ళు. పుస్తకంలో ఉంది నేర్చుకోవడం కాకుండా విద్యార్థులే స్వయంగా పరిశోధన అంటే రీసెర్చ్ చేసి కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇలా తెలుసుకోవటం వల్ల వారికి చిన్న వయసు నుండే ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు సొంత ఆలోచన శక్తి పెరుగుతుంది. అధ్యయనం, పరిశోధన అంటే స్టడీ ఎలా చేయాలి, రీసెర్చ్ ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుంటాయి. ఇది మొదటి దశ. అయితే 2020 విద్యా విధానం ప్రకారం డిగ్రీ విద్యార్థులకి అధ్యయనం, పరిశోధన, పరికల్పన, నివేదిక అనే ప్రాజెక్టు విషయాలు తెలుసుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వం 6వ సెమిస్టర్ లో ప్రాజెక్టు తప్పనిసరి చేయటం జరిగింది. ఇలా చేయటం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, రీసెర్చ్ అంటే పరిశోధన ఎలా చేయాలి, అధ్యయనం ఎలా చేయాలి, ఒక రిపోర్ట్, నివేదికని ఏ విధంగా తయారు చేయాలి అనే విషయాలపై అవగాహన అనేది వస్తుంది. ముందున్న భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి ప్రాజెక్ట్, అధ్యయనం, పరికల్పన, నివేదిక ఈ విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే మనం ఒక ప్రాజెక్టు చేస్తున్నామంటే ముందేం చేస్తాం? అధ్యయనం, స్టడీ చేస్తాం. అంటే ఏ ప్రాజెక్టు చేస్తున్నామో దాని గురించి అధ్యయనం చేస్తాం. అలా అధ్యయనం చేస్తున్నప్పుడు మనకి చాలా విషయాల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. దాన్నే పరిశోధన, రీసెర్చ్ అని అంటాము. ఇక తరువాత ఎలా చేయాలి అనే ఆలోచనతో, ఊహా ప్రతిపాదనలతో చేస్తాం. దాన్నే పరికల్పన, హైపోథీసిస్ అని అంటాం. ఇక చివరగా ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాం. ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది చేయాలి అని ఒక నివేదికని తయారు చేసుకుంటాం. దాన్నే రిపోర్ట్ అని అంటాం. ఈ విధంగా నివేదికని తయారు చేసుకొని ప్రాజెక్ట్ ని విజయవంతం చేస్తాం. ఇంతకీ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అంటే ఒక అంశం మీద స్వంతంగా పరిశోధన చేసి అంటే రీసెర్చ్ చేసి ఆ అంశాన్ని లోతుగా అర్థం చేసుకొని అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించి ఒక రిపోర్ట్ రూపంలో అందించడమే ప్రాజెక్ట్ అని అంటున్నాం. అయితే ప్రాజెక్ట్ అనేది ఆంగ్ల పదం. ఇది ఒక ఇంగ్లీష్ పదం. దీనికి యోజన, నియోజనం, పరియోజన, పథకం అనే అర్థాలు వాడుతున్నారు. అధ్యయనం, పరికల్పన, నివేదిక అనేవి ప్రాజెక్ట్ లో ఉండే అంతర్భాగాలు. ఒక ప్రాజెక్ట్ ని విజయవంతంగా పూర్తి చేయటంలో ఈ అంశాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి. మరి ప్రాజెక్ట్ అనేది ఒకే విధంగా ఉండవు. విభిన్న రంగాలలో వేర్వేరుగా ఉంటాయి. దేనికి సంబంధించినవి దానికి ఉంటాయి. నీటిని నిల్వ చేయడానికి నిర్మించే కట్టడాలను ప్రాజెక్ట్ అంటున్నాము. భవన నిర్మాణ ప్రక్రియలను ప్రాజెక్ట్ అంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ప్రాజెక్టులుగా పిలుస్తున్నాం. చలనచిత్ర రంగానికి సంబంధించిన సినిమాలు కానీ, సీరియల్స్ కానీ తీయడాన్ని కూడా ప్రాజెక్ట్ అనే పిలుస్తున్నాము. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలలో చేసే పరిశోధనలను కూడా ప్రాజెక్ట్ అనే అంటున్నాం. సాహిత్య రంగానికి సంబంధించిన పరిశోధనలను కూడా ప్రాజెక్టులుగానే పిలుస్తున్నాము. కానీ విద్యార్థుల పరిశోధన భాగంగా చేసే వీటన్నిటిని కూడా ప్రాజెక్టులుగానే పిలుస్తున్నాము. ఇలా ఎన్నో విభిన్న రంగాల్లో వేరువేరుగా ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి. కానీ విద్యార్థుల పరిశోధన భాగంగా చేసే ప్రధాన ప్రాజెక్టులేంటో చూద్దాము. ప్రాజెక్టులు ముఖ్యంగా 4 రకాలుగా విభజించారు. అవే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు, రెండవది నీరు, విద్యుత్, రోడ్లు మరియు భవనాలు, మైనింగ్ ప్రాజెక్టులు, మూడవది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు, నాలుగవది సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు. వీటిని ఇంగ్లీష్ లో కూడా చెప్తాను చూడండి. మొదటిది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, మూడవది గవర్నమెంట్ స్కీమ్ ప్రాజెక్ట్, నాలుగవది లిటరరీ అండ్ సోషల్ స్టడీ ప్రాజెక్ట్. ఇక ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ఇక మొదటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్. భౌతిక, రసాయన, జీవశాస్త్ర రంగాల్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రంగాల్లో చిన్న పరమాణువు నుండి అంతరిక్షం వరకు అనేక పరిశోధన ప్రాజెక్టులు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల మానవ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దానికోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. ఖగోళ శాస్త్రంలో అంటే
ఆస్ట్రానమీలో జరిగిన పరిశోధనల ద్వారా అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేదని గుర్తించారు. అతిపెద్ద హైడ్రోజన్ బాంబు నుండి మొదలుకొని ఇప్పటి కరోనా నివారణలో భారతదేశం కనుగొన్న కోవాక్సిన్, కోవిషీల్డ్ వరకు టీకా పరిశోధనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. టెలిఫోన్ నుంచి సెలిఫోన్ వరకు, రేడియో తరంగాల నుంచి ఇంటర్నెట్ వరకు ఇలా శాస్త్ర సాంకేతిక అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో సరికొత్త పరిశోధనలు అంటే రీసెర్చ్ ప్రాజెక్టులు జరుగుతూనే ఉన్నాయి. 1969 ఆగస్టు 15న విక్రమ్ సారాభాయి స్థాపించిన ఇండియన్ ఇస్రో పరిశోధన సంస్థలో ఆర్యభట్ట ఉపగ్రహం నుండి మొదలుకొని ఇస్రో భవన్, మార్స్ మిషన్, చంద్రయాన్, SLV-3 ఇలా ఎన్నో ప్రయోగాలన్నీ నిర్మించబడ్డాయి. ఈ విధంగా ఇటు సైన్స్ పరంగా అంటే భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే సాంకేతిక అంటే టెక్నాలజీ పరంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. టెలిఫోన్ నుండి ఇప్పటి 5G వరకు, ఇప్పటి ఇంటర్నెట్ లో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ముందుందో మనందరికీ తెలుసు. ఈ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాజెక్టులే. ఇక రెండవది నీరు, విద్యుత్, రోడ్లు మరియు భవనాలు, మైనింగ్ ప్రాజెక్టులు. వీటినే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అని అంటాం. నీరు, విద్యుత్, రోడ్లు, ఇల్లు ఈ ప్రాజెక్టులన్నీ మానవ సమాజ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే ప్రాజెక్టులు. అంతర్జాతీయ నీటి ప్రాజెక్టులైనా అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అయినా తనక్, మహాకాళి, శారదా బ్యారేజ్లు, జాతీయ ప్రాజెక్టులైనా అంటే నేషనల్ ప్రాజెక్ట్స్ అయినా యూరి, అల్మట్టి ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన పోలవరం, ప్రకాశం బ్యారేజ్లు, తెలంగాణ ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, జూరాల ప్రాజెక్టులు ఇవన్నీ నీటి వనరులకు సంబంధించిన ప్రాజెక్టులు. అలాగే విద్యుత్ సంబంధిత ప్రాజెక్టులలో శ్రీశైలం, సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులు, వింధ్యాచల్, రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు. ఇటు రోడ్లు, భవనాల ప్రాజెక్టులలో ప్రభుత్వ సంబంధిత భవనాలు, హైవేలు, మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇలా ఎన్నో భారీ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇంకా అలాగే మైనింగ్ ప్రాజెక్టులైన గనుల తవ్వకం, భూమి లోపల ఖనిజాలు, సంపదను వెలికి తీసే ప్రాజెక్టులు భారతదేశ అభివృద్ధికి ఎంతో కీలకమైనవని చెప్పవచ్చు. ఇవన్నీ భారీ ప్రాజెక్టులు యంత్రాల సహాయంతో నిర్మితమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా మానవ అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక మూడవది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులు. వీటినే గవర్నమెంట్ స్కీమ్ ప్రాజెక్ట్స్ అని అంటాం. 108 ఎమర్జెన్సీ పథకం వంటివి వేలాది మంది ప్రాణాలను కాపాడాయి. ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడింది. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి తాగునీరు, సాగునీరు పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులకు స్కాలర్షిప్ పథకాలు, అలాగే వృక్షో రక్షతి రక్షితః అనే విధంగా హరితాహారం వంటి పథకాలు మానవునికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ వంటి పథకాలు ముఖ్యంగా నిరుపేదలకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రభుత్వ పథకాల వల్ల ఎంతో మంది ప్రజలు లాభం పొందుతున్నారు, వారికి సహాయం అందుతుంది. ఈ విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆరోగ్యం, నీరు సరఫరా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల వల్ల పేద ప్రజలకి, సమాజానికి ఎంత ఉపయోగం కలుగుతుందో మనందరికీ తెలుసు. ఇవే కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాల వల్ల ఎన్నో కుటుంబాలు మెరుగున పడ్డాయని చెప్పవచ్చు. ఇవే కాకుండా మీకు తెలిసిన మరికొన్ని ప్రభుత్వ పథకాలను ఎగ్జామ్ లో రాసుకోవచ్చు. ఇక నాలుగవది సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు, లిటరరీ అండ్ సోషల్ స్టడీ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్టులు సాహిత్యం, భాష, సమాజం గురించి లోతుగా తెలుసుకోవడానికి చేసే అధ్యయనాలుగా చెప్పవచ్చు. ఈ సాహిత్య అధ్యయనం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానమే మానవ అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అంటే డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను సమాజానికి సహాయం జరుగుతుంది. సాహిత్య ప్రాజెక్టులు అనేవి వివిధ రూపాల్లో ఉంటాయి, ఒకే రకంగా ఉండవు. అవే మేజర్ ప్రాజెక్టులు, మైనర్ ప్రాజెక్టులు, వ్యక్తిగత ప్రాజెక్టులు, సంస్థ చేసే ప్రాజెక్టులు అంటే పెద్ద స్థాయిలో చేసే ప్రాజెక్టులు ఇవి. వీటిని మేజర్ ప్రాజెక్టులు అంటాం. తర్వాత మైనర్ ప్రాజెక్టులు, 2-3 కలిసి చేసే ప్రాజెక్టులని అంటే తక్కువ బడ్జెట్ లో చేస్తారు, వీటినే మైనర్ ప్రాజెక్టులు అంటాం. ఇక వ్యక్తిగత ప్రాజెక్టులు అంటే ఇండివిజువల్ ప్రాజెక్ట్స్, ఒకే వ్యక్తి చేసే ప్రాజెక్టులు వ్యక్తిగత ప్రాజెక్టులని అంటాం. అయితే ఈ సాహిత్య సామాజిక ప్రాజెక్టులు సాహిత్య రచనల గురించి,
సాహిత్య విశేషాల గురించి, రచయితల యొక్క రచనల నిర్మాణం శైలి గురించి, అలాగే భాషకి సంబంధిత పరిశోధనల గురించి, భాషా మాండలికాల గురించి, ప్రస్తుత సమాజంలో కనిపించే సమస్యల గురించి అధ్యయనం పరిశోధన చేస్తారు. అలా పరిశోధనకి అవసరమైన సమాచారాన్ని పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కాకుండా నేరుగా పరిశోధన చేయాలనుకున్న విషయాల గురించి ఆ ప్రాంతాలకు వెళ్లి సమాచారం సేకరిస్తారు. దీన్నే క్షేత్ర పర్యటన అని అంటాం. అంటే నేరుగా వెళ్లి సమాచారాన్ని సేకరించటం, సమాజంలో నేరుగా మాట్లాడి తెలుసుకోవటం. ఉదాహరణకి ఏదైనా పురాతన దేవాలయం గురించి తెలుసుకోవడానికి సమాచారం సేకరించాలంటే పుస్తకాలు, పత్రికలు, ఇంటర్నెట్ ద్వారానే కాకుండా ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి వెళ్లి సమాచారాన్ని అనేది సేకరించాలి. దీన్నే క్షేత్ర పర్యటన అని కూడా అంటాం. దానికోసం ముందుగా ఒక అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. అదేదైనా సరే ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని దానికి కావాల్సిన పరికరాలను సమకూర్చుకోవాలి. ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఎలాంటి పద్ధతులు పాటించాలో అని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ ని ప్రారంభించాలి. దానికోసం కృషి, పట్టుదల, సహనం ఎంతో అవసరం. సలహాలు తీసుకోవటం కూడా మంచిది. ఇవన్నీ కూడా ప్రాజెక్టు విషయాలు. మరొక వీడియోలో అధ్యయనం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.